పూర్తిగా భారం పడిన తర్వాత చేస్తే అప్పుడు ఆ జనాదరణ అది ఎక్కువ ఉండేది. మీరు అన్నప్పుడు 10% వచ్చినా 20% వచ్చినా ఇంకా పూర్తిగా జనం మీద భారం పడలేదు. రేపు జనవరి తర్వాత ఫిబ్రవరిలోనే భారం పడింది అనుకోండి, ఆ పెయిన్ తెలిసినప్పుడు, ఆ నొప్పి తెలిసినప్పుడు ఎక్కువ మంది వస్తారు కదా. అలా తొందరపడుతున్నారా జగన్ ముందే ఉద్యమాలకి అని? మీరు తలా 100 రూపాయలు ఎక్స్ట్రా అయ్యింది, కానీ ఎవడూ రాడు బయటికి. తిట్టుకుంటారు, టీ బంకుల దగ్గర కూర్చుని తిట్టుకుంటారు, ఇంట్లో నలుగురు కూర్చున్నప్పుడు తిట్టుకుంటారు. అవును, ఆ బిల్లు చూసి ప్రజలు పానిక్ లో ఉన్నారండి. ఇంకానా మాట్లాడితే ఏదో ఒక పథకాలు తీసేస్తారు, లేకపోతే బెదిరిస్తారు. ఎందుకు మనకి పెంట అంతా? ఓట్లు వచ్చినప్పుడు చూసుకుందాం. ఈలోపు మాట్లాడితే ఎవరికి సెక్యూరిటీ ఉంది? కాబట్టి ఎవడు మాట్లాడారు. సార్ ఇంకో విషయం కూడా, అంటే కొన్ని సందర్భాలు ఎందుకు అలర్ట్ అవుతున్నారు అనాల్సి వచ్చిందంటే, ఇప్పుడు 1,50,000 పింఛన్లు పోతున్నాయి, 3.5 లక్షల పింఛన్లు పోతున్నాయి అన్నప్పుడు ఒక పక్క ఈ ప్రచారం జరుగుతుండగానే పింఛన్కి సంబంధించి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈసారి 3 నెలలకు ఒకసారి పింఛన్ తీసుకోవచ్చు, పింఛన్దారుడు ఎవరైనా మరణిస్తే ఇమీడియట్ గా వాళ్ళ భార్యకో లేదంటే భార్య మరణిస్తే భర్తగా ఇచ్చేస్తారు. ఇలాంటి కొత్తవి తీసుకొచ్చారని వీళ్ళు చేస్తున్న ప్రచారం ఒకటి డైవర్షన్ అవ్వచ్చు, లేదంటే రెండోది అలర్ట్ అని ఎందుకు అనుకోకూడదు? దాంట్లో ఎలర్ట్ ఏమవుతుందట? ఎలర్ట్ అంటే ఏంటి? ప్రభుత్వం ఆపేయటం. ఆపట్లేదు కదా, డైవర్షన్ ప్రచారమే చేస్తున్నారు. పింఛన్లు ఆపేస్తున్నారు అంటే, పింఛన్లు ఆపేస్తున్నారు అన్నది అధికారికంగా వాళ్ళే చెప్తున్నారు కదా పక్కన.